బ్రదర్ న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు. పోలీసులు ఇక నేడు రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రైవేట్ డ్రోన్ ఫ్లై విధించారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో 5,000 మంది పోలీసులు చేరుకుంటున్నారు. 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి స్వాగతం పలికి ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొనున్నారు. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్, 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి యూనిట్, నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో 119 మెగావాట్ల పవన, 130 మెగావాట్ల సౌర హైబ్రిడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, కర్నూలులో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవం కార్యక్రమం కోసం ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లాల్సి ఉంది. అందుకు ఎన్ఓసీ ఇవ్వాలని పాస్పోర్ట్ కార్యాలయం జగన్కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆయన పాస్పోర్ట్కు ఎన్ఓసీ ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. వాదనమైన న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.